ఓం నమో వెంకటేశాయ. వీరవత్పుత్రకారణ ధీరవద్యత్నధారణ గోవింద గోవింద. మైత్రీ విధా భూతగణేషు సర్వదా స్యాదన్వితా హింసనభావవర్జిత మోదావహ తావక భూరి మంగళ భూయాత్ కృపా ధర్మ ఉపేక్షణాత్మిక అని అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాదులను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. వాగీషాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శైలాగ్రకృతవాసాయ వేలాతీతదయాబ్ధయే లీలా నిర్జిత మాయాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతీ ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణ అంకరహితాబ్జవికాసశుద్ధం వ్యాసప్రసూతశుకతారకభాసబద్ధం సంసారమూలఘనతామసనాశసిద్ధం స్వాకాశమాశ్రయత భాగవతం సమృద్ధం. శ్రీ గురుభ్యో నమః. జమదగ్ని గారి గురించి ప్రస్తావన వచ్చేసరికి జమదగ్ని గారు ఆయన యొక్క పుత్రుడు, ఆయన పుత్రుడుతో సంహారానికి గురి కాబడినటువంటి కార్తవీర్యార్జునుడు, వీళ్ళందరి గురించి చెప్పవలసి వచ్చింది. వాటిని గురించి చెప్పారు. మధ్యలో జమదగ్ని గారి ప్రభావాన్ని గురించి కూడా చెప్పాల్సి వచ్చింది. దాని గురించి కూడా చెప్పారు. చెప్పి పూర్తి చేసి మళ్ళీ గాధిగారి దగ్గరికి వెళ్ళారు. ఆ గాధిగారి వంశాన్ని గురించే ప్రస్తావన చేస్తున్నారు. గాధిగారికి ఆడపిల్ల సత్యవతి, సత్యవతి గారిని రుచిక మహర్షి గారికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ రుచిక మహర్షి గారి అనుగ్రహంతో ఓ పిల్లవాడిని పొందారు. ఆ పొందిన పిల్లవాడు ఎలా ఉన్నాడు అనే విషయాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించి చెప్తున్నారు. గాధేరభూన్మహాతేజాః సమిద్ధ ఇవ పావకః తపసా క్షాత్రముత్సృజ్య యో లేభే బ్రహ్మవర్చసం అని. గాధిగారికి అభూత్ మహాతేజాః చాలా గొప్ప ప్రభావశాలి అయినటువంటి పిల్లవాడు పుట్టాడు. ఎలాంటి పిల్లవాడు? సమిద్ధ ఇవ పావకః, బాగా కట్టెలు వేయిగా భగ మండుతుంది కదా అగ్ని, అలాంటి అగ్నిలాంటి పిల్లవాడు పుట్టాడు. మండే అగ్నిగోళం లాంటి పిల్లవాడు పుట్టాడు. సమిద్ధ ఇవ పావకః. ఎలా ఆయన మహాతేజాః అయ్యాడు అంటే జన్మతః కొన్ని విశేషాలు, ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయి. ఇవి కాక తపసా క్షాత్రముత్సృజ్య, తపస్సు అనేది ఆయన విశేషాల్లో ఒకటి. కేవలం జన్మకృతమైనటువంటి విశేషం మాత్రమే కాదు, జన్మలో రుచిక మహర్షి గారు అనుగ్రహించిన తీరు మాత్రమే కాదు, ఇంకా చెప్పాలంటే అక్కగారి భర్త బావగారు అనుగ్రహంతో పుట్టినవాడిన ఆయన యొక్క తపశ్శక్తి, ఆయన యొక్క మంత్రశక్తి మాత్రమే కాదు, ఈయన చేసుకున్న తపస్సు కూడా చాలా గట్టిగా ఉంది. ఎంత గట్టిగా ఉందంటే తపసా క్షాత్రముత్సృజ్య, తన క్షత్రియత్వాన్ని కూడా వదిలిపెట్టేసి యో లేభే బ్రహ్మవర్చసం, అతను పూర్తిగా బ్రహ్మవర్చస్సుని, దాదాపు బ్రహ్మజ్ఞానం వరకు ఉండేటువంటి ఫలితాలను పొందాడు. తపసా బ్రహ్మవర్చసం. ఇంకా చెప్పాలంటే క్షత్రియత్వాన్ని వదులుకుని బ్రాహ్మణత్వ జాతిని కూడా పొందగలిగాడు. అంతటి తపస్సంపన్నుడు ఈ మహానుభావుడు. గాధేరభూన్మహాతేజాః సమిద్ధ ఇవ పావకః
తపసా క్షాత్రముత్సృజ్య యో లేభే బ్రహ్మవర్చసం అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. అయితే ఇంతటి క్షత్రియుడు తపస్సు ఎందుకు మొదలుపెట్టాడు? తపస్సు వదిలిపెట్టుకుని బ్రహ్మవర్చసం బ్రాహ్మణుడిని అయిపోవాలి అని ఎందుకు అనుకున్నాడు అనేది పెద్ద ప్రశ్నే. ఆ ప్రశ్నకి సమాధానం కూడా చెప్పు ఉండాల్సింది, కానీ చెప్తే కొంచెం రిపిటేషన్ అన్నట్టు ఉంటుంది అనుకుని చెప్పలేదనుకుంటాను. ఎందుకంటే సేమ్ కార్తవీర్యార్జునుడు ఏ తప్పు చేశాడో పాపం ఈయన కూడా అదే తప్పు చేశాడు ఇంకో రకంగాను. ఈయన వశిష్ఠ మహర్షి గారి ఆశ్రమానికి వెళ్ళాడు. ఈయన క్షత్రియుడు కదా, మహారాజు. ఈయన వశిష్ఠ మహర్షి గారి ఆశ్రమానికి వెళితే ఆయన ఈయన్ని గౌరవించి ఆయన దగ్గర నందిని అని కామధేనువు పిల్ల ఒక ఆవు ఉంది. ఆ నందిని ధేనువు ప్రార్థించి రాజుగారికి పరివారానికి ఆతిథ్యం ఏర్పాటు చేశాడు. ఆతిథ్యం ఏర్పాటు చేస్తే కార్తవీర్యార్జునుడికి ఆతిథ్యం నచ్చలేదు, ఆతిథ్యం ఇచ్చిన ఆవు నచ్చింది అన్నట్లుగానే ఈయనకు కూడా విశ్వామిత్రుడు కూడా ఆతిథ్యం ఇచ్చిన ఆవే నచ్చింది. ఆ ఆవు నాకు కావాలన్నాడు. వశిష్ఠ మహర్షి అది హోమధేనువు, నేను ఇవ్వనన్నాడు. దాంతో మాటా పెరిగింది. నేను రాజుకి మొత్తం ఊళ్ళో ఉన్న వస్తువులన్నీ ఆయనవే అవుతాయి, కాబట్టి నేను తీసుకెళ్ళిపోతున్నాను అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్తే కొంచెం స్టోరీ మారింది. ఈ నందిని ధేనువు నుంచే వేల కొద్దీ సైన్యం పుట్టుకొచ్చి విశ్వామిత్రుడి సైన్యం మొత్తాన్ని మర్దన చేసేసింది. విశ్వామిత్రుడి సైన్యంలో ఒక్కళ్ళు కూడా మిగలలేదు. ఈ విశ్వామిత్రుడు పోరాడి అలిసిపోయి ఈ గొప్పదనం ఈ వశిష్ఠ మహర్షికి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించుకుని తపస్సు వల్లే వచ్చింది, అందువల్ల నేను కూడా తపస్సు చేయాలి అని అనుకుని తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఆ తపస్సు చేయటం ఆ తపస్సులో ఎన్నెన్నో సాధనలు చేయటం, ఆ సాధనలన్నిటికీ అక్కడక్కడ అడ్డంకులు కలుగుతూ ఉండటం, ఆ అడ్డంకులన్నిటినీ ఈయన పట్టుదలతో అధిగమించి వాటిని దాటి పైకి వెళ్ళి చివరికి ఆయన తన బ్రహ్మవర్చసాన్ని తన బ్రహ్మర్షిత్వాన్ని పొందటం. ఈ మధ్యలో ఆయన చేసినటువంటి విశేషాలు లెక్కలేనన్ని విశేషాలు ఉన్నాయి. ఈ మధ్యలో ఆయన చూసిన మంత్రాలే చాలా ఉన్నాయి. ఆయన మంత్రద్రష్ట కూడా అయ్యాడు. ఈ మధ్యలో ఆయన చేసినటువంటి సాధనలు చాలా లెక్కలేనన్ని ఉన్నాయి. ఈయన అనుగ్రహించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఆ విశేషాలన్నిటినీ గురించి చెప్తూ పోతూ ఉంటే గ్రంథము పెరిగిపోతుంది, రిపిటేషన్ అల్లే ఉంటుంది అని బహుశా శ్రీశుకుల వారు చెప్పకుండా ఆయన జీవితంలో ఉండే విశ్వామిత్రుడి యొక్క క్యారెక్టర్ని అసలు క్యారెక్టర్ని బయటికి తీసుకొచ్చేటువంటి గొప్ప ఒక విషయాన్ని చెప్తున్నారు. ఏమి విశ్వామిత్రస్య చైవాసన్ పుత్రా 100 నృప మధ్యమస్తు మధుచ్ఛందాః మధుచ్ఛందస ఏవతే అని ప్రారంభించి విశ్వామిత్రుడికి పుత్రాः 100 నృప ఆసన్. ఓ పరీక్షిత్తు 100 + 1 101 మంది పిల్లలు ఉండేవారు. వీళ్ళల్లో 50 పైవాళ్ళు 50 కింద వాళ్ళు, మధ్యలో ఒకడు. అందులో మధ్యమస్తు, మామూలుగా మనం 101 అంటే చివర్లకి లెక్క పెడతాం కదా, చివరికి లెక్క పెట్టకూడదు. 50 పైవాళ్ళు 51వ వాడు ఒక ఆయన, అక్కడి నుంచి మళ్ళీ 101 వరకు ఇంకా 50 మంది. ఈ మధ్యలో ఉన్నవాడు మహానుభావుడు, 51వ వాడు చాలా గొప్పవాడు. ఈయన పేరు మధుచ్ఛందాః అని ఈయన పేరులో స్వారస్యం ఏంటో మనకు బాగా తెలియదు, కానీ మధుచ్ఛందాః అని పేరుంది. ఈ మధుచ్ఛందాః అనే పేరుతో పై వాళ్ళ పేర్లు కూడా మధుచ్ఛందస ఏవతే అని మధుచ్ఛందసులుగా మారిపోయింది. పై వాళ్ళ పేర్లు కూడా అలాగే మారిపోయినాయి. పై వాళ్ళకి వేరువేరు పేర్లు ఉన్నాయి, కానీ ఈ మధుచ్ఛందసుల యొక్క గొప్పదనాన్ని చూసి ఆ పై వాళ్ళందరినీ కూడా మధుచ్ఛందసులు వీళ్ళు అని పిలవటం ప్రారంభించారు. ఈ మధ్యముడు అంత గొప్పవాడు. తర్వాత వాళ్ళు వేర్వేరు పేర్లతో ప్రసిద్ధులయ్యారు. వాళ్ళకి ఎందుకో ఈ మధుచ్ఛందసః అనే పేరు రాలేదు. విశ్వామిత్రస్య చైవాసన్ పుత్రా 100 నృప మధ్యమస్తు మధుచ్ఛందాః మధుచ్ఛందస ఏవతే. నిజానికి ఇది కూడా ఋగ్వేద బ్రాహ్మణంలో ఉండేటువంటి ఆఖ్యానమే. ఆ ఆఖ్యానాన్ని మహర్షి గారు చెప్తున్నారు. తస్య విశ్వామిత్రస్య 100 పుత్రా ఆసు 50 జ్యాయాంసః మధుచ్ఛందసః 50 కనీయాంసః అని ఆఖ్యానం ప్రారంభమవుతోంది. ఈ విశ్వామిత్రుడికి 101 మంది పిల్లలు, అందులో 50 మందికేమో మధుచ్ఛందసః అని పేరు. ఆ పేరేమో మధుచ్ఛందసుడు 51వ వాడి వల్ల వచ్చింది. 50 కనీయాంసః, అది కాక చిన్నవాళ్ళు తర్వాతి వాళ్ళు 50 మంది ఉన్నారు.
నీలా 101 మంది పిల్లలున్న ఈ మహానుభావుడికి 102వ పిల్లవాడు కాదు ఈ 101 మంది పిల్లలకి పైవాడు పిల్లవాడుగా ఒకడొచ్చాడు. ఎలా వచ్చాడు? పుత్రం కృత్వా శునశ్శేపం దేవరాతంచ భార్గవం ఆజీగర్తం సుతానాహ జ్యేష్ఠ ఏష ప్రకల్ప్యతాం అనే తీరులో వచ్చాడు. అది హరిశ్చంద్ర మహారాజు గారి పురుషమేధ యాగం. ఆ పురుషమేధ యాగంలో వరుణుడి కోసం ఆయన మనిషిని వెతుకుతున్నాడు. మనిషిని వెతుకుతుంటే పాపం అజీగర్తుడు అనేటువంటి మహానుభావుడు, మంత్రద్రష్ట, చాలా గొప్పవాడు. ఆయన 3 పిల్లలతో వెళుతున్నాడు. 3 పిల్లలతో వెళుతుంటే అందులో మధ్యమ పుత్రుడు, అంటే మధ్యలో ఉండేటువంటి పిల్లవాడు శునశ్శేపుడు అనేటువంటి మహానుభావుడు, చిన్న పిల్లవాడు. అతన్ని అడిగారు, రాజుగారి బంధువులు అడిగారు అని ఒక చోట, మనకు భాగవతంలోనేమో రాజుగారి పుత్రుడే రోహితాశ్వుడే అడిగాడు అని ఒకటి ఉంది. అతన్ని తీసుకొచ్చి వరుణుడికి సమర్పించడానికి పూనుకున్నారు. వరుణుడికి సమర్పిస్తే మనం చాలాసార్లే చెప్పుకున్నాం, పురుషమేధంలో పర్యగ్నికరణం చేసి వదిలేస్తే అడవుల్లోకి వెళ్ళిపోవాల్సిందే తప్ప మళ్ళీ ఇక్కడికి ఉండకూడదు. అలాంటి పరిస్థితుల్లో పుత్రం కృత్వా శునశ్శేపం దేవరాతంచ భార్గవం అనే పరిస్థితి విశ్వామిత్రుడికి ఎదురైంది. ఈ విశ్వామిత్రుడు ఈయనకి శునశ్శేపుడికి ఏదో దూరపు బంధువు. ఎలా బంధువు అయ్యాడంటే, ఈయనేమో భృగు గోత్రంలో పుట్టినవాడు. ఎవరు? శునశ్శేపుడు. విశ్వామిత్రుడేమో ఈ భృగు గోత్రానికి కాస్తంత సంబంధం ఉన్నవాడు. రుచీక మహర్షి భృగు వంశంలో పుట్టినవాడు కదా. కాబట్టి భృగువంశంలో పుట్టిన రుచీక మహర్షి గారికి అలాగే విశ్వామిత్రుడికి సంబంధం ఉండటం వలన ఏదో బీరకాయ పీచు సంబంధం ఏదో ఈయనకు కూడా ఉంది, శునశ్శేపుడు కూడా ఉంది. ఎందుకంటే శునశ్శేపుడు కూడా భృగువంశంలోనే పుట్టినవాడు. ఈయన భృగువంశం వాడు. ఈ భృగువంశం వాడు అక్కడికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుని విశ్వామిత్రుడిని చూడంగానే విశ్వామిత్రుడిని శరణు వేడాడు. ఆయనకి కేసు అర్థమైపోయింది. ఆయనేమో పేరుకు తగ్గట్టుగా మొత్తం ప్రపంచాన్నే మిత్రులుగా భావించేవాడు, ప్రపంచం మొత్తానికి మిత్రుడుగా ఉండేటువంటి వాడు విశ్వామిత్రుడు. అందువల్ల వెంటనే ఇతన్ని రక్షించాలి అని నిర్ణయించుకుని ముందసలు ఈ శునశ్శేపుణ్ణి తన పుత్రుడిగా అంగీకరించుకున్నాడు. పుత్రం కృత్వా శునశ్శేపం. మరి తన పిల్లవాడైతే గనక ఇతను తన పిల్లవాడిని తాను రక్షించుకోవాలి కదా. యజ్ఞంలో పశువులా చేయడానికి వీల్లేదు కదా. అడవులు పట్టేటట్టు అసలు మానవుల లెక్కలో ఉండేటట్లు చేసుకోకూడదు కదా. అందుకని ఏం చేశాడు, ఆయనకి ఏ దేవతల్ని ఎలా స్తుతించాలి అని చెప్పాడు. ఆ దేవతలు నీ స్తుతికి అనుగ్రహించి నిన్ను ఈ కష్టం నుంచి గట్టెక్కిస్తారు అని చెప్పాడు. చెప్తే ఆయన శునశ్శేపుడు దాన్ని యథాప్రకారం చేస్తే దేవతలు ఇతన్ని గట్టెక్కిచ్చారు. ఆ యజ్ఞము అదంతా వ్యవహారం అంతా మొత్తం సమసిపోయింది. ఈయన మనిషిగానే బయటకు వచ్చాడు. పుత్రం కృత్వా శునశ్శేపం దేవరాతంచ భార్గవం ఆజీగర్తం. అక్కడికి బయటకు వచ్చేసిన తర్వాత దేవతలు ఈ శునశ్శేపుడిని వరం అడిగారు, ఏం కావాలో కోరుకోవాలి. అడిగితే ఈయన శునశ్శేపుడు అన్నాడు, నన్ను విశ్వామిత్ర గణంలో చేర్చుకోండి. ఎందుకంటే నా తల్లిదండ్రులు నన్ను వద్దనుకున్నారు. వాళ్ళ మీద నాకేం కోపం లేదు, కానీ నన్ను వద్దనుకునే కదా ఇచ్చారు. పెద్ద పిల్లవాడు నాకు కావాలి అని తండ్రి గారు అన్నాడు, 3వ వాడు కావాలి చిన్నపిల్లవాడు అని తల్లిగారు అంది. నన్ను మాత్రం ఎవరు కావాలనుకోలేదు. వాళ్ళు నన్ను వదులుకున్నారు. కానీ విశ్వామిత్రుడు ఇంత కష్టమైన పరిస్థితుల్లో కూడా నన్ను వదులుకోలేదు. కాబట్టి నన్ను తీసుకెళ్ళి విశ్వామిత్రుడికి చేర్చండి అన్నాడు. దాంతో దేవతలు సరే అన్నారు. దేవతలు సరే అంటే సరిపోదు, ఇటు విశ్వామిత్రుడి యొక్క పిల్లలు వాళ్ళు కూడా ఒప్పుకోవలసి ఉంది. కనీసం వ్యవహారపరంగానైనా ఒప్పుకోవలసి ఉంది. దాంతో సుతానాహ, విశ్వామిత్రుడు తన పిల్లలతో అన్నాడు, జ్యేష్ఠ ఏష ప్రకల్ప్యతాం. మీ అన్నదమ్ముల్లో ఇతన్ని కూడా చేర్చుకుని మీ అన్నదమ్ముల్లో అందరిలోకి పెద్దవాడిగా ఇతన్ని ఒప్పుకోండి అని అన్నాడు. జ్యేష్ఠ ఏష ప్రకల్ప్యతాం అని. పుత్రం కృత్వా శునశ్శేపం దేవరాతంచ భార్గవం ఆజీగర్తం సుతానాహ జ్యేష్ఠ ఏష ప్రకల్ప్యతాం. ఇతను పెద్దవాడు ఎలా అవ్వాలి? మేమందరం 101 మంది ఉన్నాం కదా, 101 మందికి ఇతను పెద్దవాడు ఎలా అవుతాడు అంటే దానికి ఆయన చెప్పాడు, యోవై హరిశ్చంద్రమఖే విక్రీత పురుష పశు స్తుత్వా దేవాన్ ప్రజేషాదీన్ ముముచే పాశబంధనాత్. ఈ పిల్లవాడి సామర్థ్యం గొప్పది. ఈ పిల్లవాడి సామర్థ్యం మీ సామర్థ్యం కంటే చాలా గొప్పది.
అందువల్ల మీరు మీ పిల్లవాడిని పెద్దన్నగా ఒప్పుకోవాలి అన్నాడు. ఎందుకు? హరిశ్చంద్రమఖే, హరిశ్చంద్రుడి యొక్క పురుషమేధంలో విక్రీత, తల్లిదండ్రులే దాదాపు అమ్మేసుకున్నారు, తల్లిదండ్రులు వద్దనుకుని వదిలేసుకున్నారు. పురుష పశువు, పురుషుడై ఉన్నా సరే పశువులా మారిపోయాడు, అతనికి ఇక మీద గుర్తింపు లేదు మనిషిగాను. అలాంటి పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితిలో స్తుత్వా దేవాన్ ప్రజేశాదీన్, తన మంత్రాలతో దేవతల్ని ప్రజాపతుల్ని స్తుతి చేసి ముముచే పాశబంధన, ఆ వరుణ పాశం నుంచి బయటకు వచ్చాడు కదా, ఆ వరుణ పాశం నుంచి తప్పించుకుని బయటకు వచ్చాడు కదా, అంత సామర్థ్యము మంత్రబలము ఉన్నవాడు మీకు పెద్దన్నే అవుతాడు. ఈ సామర్థ్యం మీ అందరికీ లేదు, కాబట్టి ఇతన్ని పెద్దన్ని చేసుకోండి అని కారణం చెప్పాడు. యోవై హరిశ్చంద్రమఖే విక్రీత పురుష పశు స్తుత్వా దేవాన్ ప్రజేశాదీన్ ముముచే పాశబంధనాత్. యో రాతో దేవయజనే దేవైర్గాధిషు తాపస దేవరాత ఇతి ఖ్యాత శునశ్శేప స భార్గవ. ఇతను అవ్వటానికి భార్గవ భృగుగోత్రంలో వాడు, భృగువంశంలో వాడు, మనం పిల్లనిచ్చుకున్న రుచిక మహర్షి గారి గోత్రానికి చెందినవాడైనా. రాతో దేవయజనే దేవైహి, ఈ దేవయజనే ఈ యజ్ఞశాలలో దేవైహి రాత, దేవతలు ఇతన్ని కాపాడారు. దేవతలు ఉత్తుతినే కాపాడరు, దేవతల్ని తృప్తిపరిస్తేనే కాపాడతారు. అందులోనూ దేవయజనే, యజ్ఞశాలలోకి దిగిన తర్వాత దేవతలు ఆ యజ్ఞ విధానాలు సరిగ్గా ఉన్నాయా లేవా, ఆ యజ్ఞంలో వాడవలసిన మంత్రాలు సరిగ్గా పక్కాగా ఉన్నాయా లేవా అనే చూస్తారు. ఇతను దేవయజనంలో అంటే యజ్ఞశాలలో ఉండేటువంటి దేవతలని తన మంత్రబలంతో తృప్తిపరిచేశాడు. ఎంతగా తృప్తిపరిచాడంటే వాళ్ళ యజ్ఞ విధానాలని పట్టించుకోకుండా, యజ్ఞం ఇక్కడికి అయిపోయింది మాకు అక్కర్లేదు, మేమందరం నిన్ను అనుగ్రహిస్తున్నాము అని అనుగ్రహించి వదిలిపెట్టారు. కాబట్టి ఇతని మంత్రబలం చాలా చాలా గొప్పది. అందువల్ల తాపస, ఎంతో తపశ్శక్తి ఉంటే కానీ, ఎన్నో జన్మల తాలూకు తపశ్శక్తి ఉంటే కానీ ఇంత చిన్న పిల్లవాడు మంత్రబలంతో దేవతల్ని మెప్పించలేడు. కాబట్టి గాధిషు, మన వంశంలో వెళ్ళి చేర్చుకుందాము అని అన్నాడు. అసలు ఇతనికి దేవరాత అని పేరు వస్తుంది, ప్రసిద్ధుడవుతాడు. శునశ్శేప వాస్తవంగా ఇతనికి పేరు ఇది, వాళ్ళ తల్లిదండ్రులు పెట్టుకున్న శునశ్శేపుడు అనే పేరు. సహ భార్గవ, ఆయన వాస్తవానికి భృగుగోత్రంలో ఉన్నవాడే అయినా సరే మనం గోత్రంలో మనం చేర్చేసుకుందాము. గాధిషు, గాధి గారి వంశంలోకి ఇన్ని ప్రవేశపెట్టుకుందాము, మీ అందరికీ పెద్దన్నగా మీరు చేసుకోండి అని చెప్పాడు. విశ్వామిత్ర మహర్షి తన పిల్లలతో 101 మంది పిల్లలతో చెప్పాడు. యోరాతో దేవయజనే దేవైర్గాధిషు తాపస దేవరాత ఇతి ఖ్యాత శునశ్శేప స భార్గవ. ఏ మధుఛందసో జ్యేష్ఠా కుశలం మేనిరే నతత్ అశపత్తాన్ ముని క్రుద్ధ మ్లేచ్ఛా భవత దుర్జనా. మధుఛందసుడు మధ్యలో ఉన్నాడు, తెలివైనవాడు, గొప్పవాడు అనుకున్నాం కదా. మధుఛంద ఆయన కూడా మంత్రద్రష్ట, చాలా గొప్ప మహర్షి ఆయన. ఆ మధుఛందసుడి కంటే పైన ఉన్న 50 మంది ఈ విషయాన్ని ఒప్పుకోలేదు. ఏ మధుఛందసో జ్యేష్ఠా, మధుఛందసుడికి పైన ఉన్న 50 మంది పిల్లలు కూడా కుశలం మేనిరే నతత్, దాన్ని ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు అంటే వాళ్ళ కారణం వాళ్ళకుంది. ఏంటంటే 50 మంది పెద్దవాళ్ళు, 50 మంది తమకంటే ఒకరిని పెద్దవాడిగా ఎలా చేసుకుంటారు? 50 మొదటివాడైతే నేనే అందరికంటే పెద్ద అనుకుంటాడు, రెండో వాడు మిగతా 48 కంటే నేను పెద్దవాడిని అనుకుంటాడు. అలాంటి వాళ్ళు తమకంటే ఇంకొకడు పెద్దవాడు ఉన్నాడు అని చెప్తే ఎందుకు ఒప్పుకుంటారు? వాళ్ళు ఒప్పుకోలేదు. కుశలం మేనిరే నతత్, దాన్ని మేము ఒప్పుకోము అనే అన్నారు. ఒప్పుకోమనేసరికి అశపత్తాన్ ముని క్రుద్ధ. విశ్వామిత్ర మహర్షి గారికి కోపం ఎప్పుడు ముక్కు చివరిలో రెడీగా ఉంటుంది. కాదంటే ఠకీమని వచ్చేస్తుంది. అలా కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చి తన పిల్లల్నే 50 మంది పిల్లల్ని ఆయన శపించుకున్నాడు. అశపత్తాన్ ముని క్రుద్ధ. విశ్వామిత్ర మహర్షి గారు తన పిల్లల్నే తాను శపించుకుని మ్లేచ్ఛాభవత, మీరందరూ మ్లేచ్ఛులైపోండి, మ్లేచ్ఛులైపోయి ఇక్కడి నుంచి పారిపోండి అన్నాడు. ఎందుకంటే మీరు దుర్జనాహ, మీరు మంచి పిల్లలు కారు, అసలు మీరు తల్లిదండ్రుల మాట వినే పిల్లలు కారు, కాబట్టి మీరందరూ మ్లేచ్ఛులైపోండి. మ్లేచ్ఛులైతే వాళ్ళలో అది గొప్పతనం. అది తల్లిదండ్రుల మాట వినకపోవటం, స్వతంత్రంగా ఉండటం, ఇవన్నీ వాళ్ళకి గొప్పతనాలు. మనకి
మన వైదిక ధర్మంలో తల్లిదండ్రుల మాట వినని వాళ్ళు దుర్జనుల కిందకు వస్తారు. కాబట్టి మీరు మ్లేచ్ఛులకు వెళ్ళిపోండి, అక్కడ గొప్పవాళ్ళు అవ్వండి, నా పిల్లలుగా మాత్రం వద్దు అని శపించేశాడు. ఏ మధుఛందసో జ్యేష్ఠా కుశలం మేనిరే నతత్ అశపత్తాన్ మునిః క్రుద్ధ మ్లేచ్ఛా భవత దుర్జనా. సహోవాచ మధుఛందా సార్థం పంచాశతా తతః ఎన్నో భవాన్ సంజానీతే తస్మింస్తిష్ఠామహే వయం. ఈ మధుఛందసుడు మధ్యలో ఉండేవాడు మాత్రం 51వ వాడు కొంచెం తెలివైనవాడు అనుకున్నాం కదా. ఆయన మిగతా 50 మందిని తీసుకుని ఎవరు ఆయనకి ఎదురు చెప్పొద్దు, ఆయన ముక్కోపి, ఎంత మైత్రి ఉన్న భావం ఉన్నవాడో, ఎంత అందరినీ చూస్తే కరుణతో పాపం కదిలిపోతాడో అంతే కోపం కూడా ఉన్నవాడు ఆయన. ఇలాంటి విరుద్ధ ధర్మాలు చాలానే ఉన్నాయి ఆయనలోనూ. అందువల్ల ఆయనకి మనం ఎదురు వెళ్ళొద్దు, ఆయన చెప్పినట్లు ఒప్పుకుందాము, ఒప్పుకుంటే ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు అని మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకుని వాళ్ళందరితో కలిసి అన్నాడు. సహోవాచ మధుఛందా. ఈ మధుఛందసుడు అనే 51వ పిల్లవాడు మిగతా పిల్లలతో కలిసి సార్థం పంచాశతా తతః ఈ శాప వృత్తాంతాన్ని మొత్తం చూసి తనకంటే చిన్న వాళ్ళైన 50 మందితో కలిసి అన్నాడు, ఎన్నో భవాన్ సంజానీతే. మీరేమనుకుంటే అదే జరుగుతుందండి నాన్నగారు, మీరేమనుకుంటే అది చేయటానికి మేము సిద్ధం. తస్మింస్తిష్ఠామహే వయం. మీరు అనుకున్న దారిలో మేము కూడా నడుస్తామండి, అసలు మీరు అనుకున్నది అనుకున్నట్లుగా మేము దాని మీద స్థిరపడిపోతామండి, మీరు కోపగించుకోకండి అని అన్నాడు. సహోవాచ మధుఛందా సార్థం పంచాశతా తతః ఎన్నో భవాన్ సంజానీతే తస్మింస్తిష్ఠామహే వయం. జ్యేష్ఠం మంత్రదృశం చక్రుః త్వామన్వంచో వయం స్మహి విశ్వామిత్రసుతానాః వీరవంతో భవిష్యథ ఏ మానం మేనుగృహంతః వీరవంతమకర్తమాం. వాళ్ళు తండ్రి గారితో ఈ మాట అని, ఈ 51 మంది మిగిలిన 51 మంది ఈ మాట అని జ్యేష్ఠం మంత్రదృశం చక్రుః, మంత్రద్రష్ట అయినటువంటి శునశ్చేప మహర్షిని లేదా దేవరాత మహర్షిని, ఆజీగర్త మహర్షిని, వైశ్వామిత్ర మహర్షిని ఈయన్ని జ్యేష్ఠం చక్రుః తమకి పెద్దవాడుగా ఒప్పుకున్నారు. ఆ శునశ్చేప మహర్షి గారు ఆజీగర్తుడుగా ఉండగా కొన్ని మంత్రాలను చూశాడు, అందుకని ఆజీగర్త శునశ్చేప ఋషి అని కొన్ని మంత్రాలు ఉంటాయి. కొన్ని విశ్వామిత్రుడి పిల్లవాడుగా దేవతలు అందరూ అంగీకరించిన తర్వాత కొన్ని మంత్రాలను దర్శనం చేశాడు, అందుకని ఆయనకి వైశ్వామిత్రో దేవరాత ఋషి అని కొన్ని మంత్రాలకి పేరుంటుంది. 2 వంశాల్లోనూ ఉండి 2 వంశాలని తన మంత్రదర్శనంతో పావనం చేసిన మహానుభావుడిన. అలాంటి మంత్రద్రష్టని 2 వంశాలని పావనం చేసినటువంటి మంత్రద్రష్టని జ్యేష్ఠం చక్రుః తమ పెద్దన్నగా ఒప్పుకున్నారు వీళ్ళు. మధుఛందసుడు కూడా తక్కువడేం కాడు, ఆయన మంత్రద్రష్టే. అయినా సరే తండ్రి గారి మాట మీద ఈ శునశ్చేప మహర్షి గారిని ఒప్పుకున్నాడు, పెద్దన్నగా ఒప్పుకున్నాడు. పెద్దన్నగా ఒప్పుకోవటం అనేది కేవలం ఆయనతో చెప్పిన మాట కాదు, విశ్వామిత్ర మహర్షి గారితో చెప్పిన మాట కాదు. త్వామన్వంచో వయం స్మహి అని ఆయనతో కూడా చెప్పాడు. మీరు పెద్దన్న, మా నాన్నగారు మీరు పెద్దన్న అని అంగీకరించమన్నారు, అంగీకరిస్తున్నాము, మీ వెంటే మేము ఉంటాము, మీరు ఎలా చెప్తే అలా వింటాము అని కూడా అన్నారు. ఎందుకంటే ఇంట్లో పెద్దన్నగారు ఉంటే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు పెద్దన్న అని, ఆ పెద్దన్న మాట మిగతా పిల్లలందరూ వినాలి అని ఒక ధర్మశాస్త్ర నియమం ఉంది. ఆ నియమం ప్రకారం మేము కూడా నడుచుకుంటాము అని చెప్పారు వీళ్ళు. దాంతో విశ్వామిత్రుడు పరమానంద పడిపోయాడు. అంతవరకు ముక్కు మీద దాగిన కోపం మళ్ళీ ముక్కు అంచులకు ఎక్కింది, ఆ కోపం కనిపించలేదు, సంతోషం వెల్లివిరిసింది. సంతోషంతో సుతానాహ తన పిల్లలతో అన్నాడు, వీరవంతో భవిష్యత. మీరు మీలాంటి పిల్లా పాపలతో సుఖంగా ఉంటారు, మీకు మీలాంటి పిల్లలే పుడతారు. మీకు మీలాంటి పిల్లలే పుడతారు అంటే ఎలాంటి పిల్లలు పుడతారు? తల్లిదండ్రుల మాట వినేటువంటి పిల్లలు పుడతారు, తల్లిదండ్రుల మాటలను గౌరవించేటువంటి పిల్లలు పుడతారు. ఎందుకంటే ఏ నూనం మే అనుగృహంతః, మీరు ఏ మానం మే అనుగృహంతః, నా పూజ్యత్వాన్ని మీరు ఒప్పుకున్నారు. నేను తండ్రినని, నేను చెప్పిన మాటని జవదాటకూడదని మీరు ఒప్పుకున్నారు, ఒప్పుకుని దాని ప్రకారం నడుచుకున్నారు. మీ వల్ల వీరవంతం అకర్తమాం, నేను తండ్రినయ్యాను. తండ్రి పిల్లలు పుట్టినంత మాత్రాన అయిపోడు, ఆ పుట్టిన పిల్లలు మంచి మార్గంలో నడిచి మంచి మార్గంలో నడుస్తూ కూడా తల్లిదండ్రుల మాట వింటేనే
అప్పుడు తండ్రి అవుతాడు. మీరు నా మాట విన్నారు కాబట్టి వీరవంతం అకర్తమా, వీర అంటే పుత్రుడు అని, నన్ను ఈరోజు మీరు పుత్రవంతుణ్ణి చేశారు. ఈరోజు నేను మీకు తండ్రిని అయ్యాను అనటానికి చిహ్నం ఏంటి? నా మాట మీరు వినటమే కదా. అది ఈరోజు జరిగింది కాబట్టి, ఈరోజు నన్ను మీరు తండ్రిని చేశారు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా మీలాంటి పిల్లలు కలగాలి అని ఆశీర్వదిస్తున్నాను. మీరు కూడా ఇలాంటి మంచి పిల్లల్ని కానీ మంచి తండ్రులు అయిపోండి అని అనుగ్రహించాడు. వాళ్ళనేమో మ్లేచ్ఛాభవత అని పెద్ద శాపం పెట్టాడు. వీళ్ళకేమో మామూలుగా పిల్లలు సంతానవంతులు కండి అని మామూలు అనుగ్రహంగా ఉంది అని అనుకోక్కర్లేదు. ఇది చాలా పెద్ద అనుగ్రహం. మంచి సంతానం కలగటం, ఆ సంతానం తల్లిదండ్రుల మాట వినటం, వాళ్ళ దారిలోనే నడవటం, ధర్మ మార్గంలోనే నడవటం అనేది చాలా పెద్ద విషయం. కాబట్టి ఇది చాలా పెద్ద అనుగ్రహం అనే ఒప్పుకోవాలి. జ్యేష్ఠం అంతరదృశం చక్రుస్త్వామన్వంచో వయం స్మహి విశ్వామిత్ర సుతానాహ వీరవంతో భవిష్యత ఏ మానం మేను గృహంత వీరవంతమకర్తమా అని మరొకసారి అప్పగింతల కార్యక్రమం కూడా చేపట్టాడు. ఏషవ కుశికా వీరో దేవరాతస్తమన్విత అన్యే చాష్టక హారీత జయక్రతు మదాదయ అని అన్నాడు. ఏమన్నాడు? ఏష, ఇదిగో మీ కళ్ళ ముందున్నాడు. వహ, ఈ రోజు నుంచి మీవాడు. ఎవరైనా? కుశికాహ, ఓ కుశిక వంశంలో పుట్టినటువంటి మహానుభావులారా, ఓ కౌశికుల్లారా, మీ వంశంలో వీర, ఈరోజు ఇతను కూడా పిల్లవాడుగా చేరాడు. ఎవరు? శునశ్శేప మహర్షి. ఈ శునశ్శేపుడిని ఇక మీద శునశ్శేపుడిని పిలవకపోయినా ప్రమాదం ఏం లేదు. దేవరాత అని పిలుచుకుందాము. వైశ్వామిత్రో దేవరాత అని అనుకుందాము. విశ్వామిత్ర మహర్షి గారి పుత్రుడైన దేవరాతుడు అని చెప్పుకుందాము. ఈ దేవరాతుడిని మీ పెద్దన్నగా మీరు చూసుకోండి, మీ వాడని అనుకోండి. ఎక్కడో భృగువంశంలో పుట్టాడు, వేరే ఇంట్లో పుట్టాడు అని అనుకోవద్దు. మన ఇంట్లో పుట్టిన మన పెద్దన్న అనే అనుకోండి. తమన్విత, ఆయన అడుగుజాడల్లో నడవండి. ఆయన సామాన్యుడు కాడు. ఆయన మహామంత్రద్రష్ట అయి ఋగ్వేదంలో చాలా చాలా మంత్రాలను దర్శనం చేసి అందరినీ అనుగ్రహిస్తాడు. అందువల్ల తమన్విత, అతన్ని అనుసరించండి. మీలో అష్టక, హారీత, జయక్రతు, మద ఇలాంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారు కదా. మీరందరూ అన్యేచ, పేరు చెప్పని వాళ్ళందరూ ఇదే పని చేయండి అని పిల్లల్ని పేరు పేరునా పిలిచి, ఒక్కొక్క పిల్లవాడిని నువ్వు దేవరాతుడు వెంట నడువు, నువ్వు ఈ శునశ్శేపుడు వెంట నడువు అని ఆయన వెంటనే నడవవలసిందిగా మరొకసారి అప్పగింతల కార్యక్రమం ఈయన చేపట్టాడు. ఏషవ కుశికా వీరో దేవరాతస్తమన్విత అన్యే చాష్టక హారీత జయక్రతు మదాదయ ఏవం కౌశికగోత్రంతో విశ్వామిత్రై పృథగ్విధం ప్రవరాంతరమాపన్నం తద్ధి చైవం ప్రకల్పితం. అసలు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాము? ఈ కథనే ప్రధానంగా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, మనం మొదలుపెట్టింది వంశాల వృత్తాంతం చెప్పుకోవటం కదా. ఆ విశ్వామిత్రుడి దాకా వచ్చేసరికి కౌశిక గోత్రం ఈ రకంగా మార్పులను తనలో ఇముడ్చుకుంది, ఈ రకంగా మార్పులు చెందింది. ఇలా ఏవం కౌశిక గోత్రంతో కుశికుడు, ఆయన పిల్లలు ఇలా వస్తూ ఉండగా కౌశిక గోత్రం విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చేసరికి వైశ్వామిత్రై పృథగ్విధం ప్రవరాంతరమాపన్నం. విశ్వామిత్రుడి పిల్లలు రకరకాలుగా ఉండేసరికి రకరకాలుగా మారిపోయింది. పృథగ్విధం, వేరువేరుగా కూడా మారిపోయింది. ప్రవరాంతరమాపన్నం, ఈ విశ్వామిత్ర గోత్రం కానీ ఈ కౌశిక గోత్రం కానీ తర్వాత రకరకాల శ్రేష్ఠులతో నిండిపోయింది. రకరకాల వేరే రకమైన వాళ్ళతో కూడా నిండిపోయింది. ఎలా నిండిపోయింది అంటే, ఈ విశ్వామిత్రుడికి మొత్తం 101 మంది పిల్లలు కదా. ఆ 101 మందిలో పై 50 మంది మ్లేచ్ఛులైపోయారు. అంటే వాళ్ళ వంశంలో వచ్చిన వాళ్ళు కొంతమంది ఆ వంశం నుంచి గెంటి వేయబడ్డారు, మ్లేచ్ఛులైపోయారు. వాళ్ళు ఈ గోత్రంలో లెక్కరారు. ఇది ఒక రకం. మధుఛందసులు మొదలైనటువంటి వాళ్ళు ఇంకా 50 మంది, అంటే 51 మంది ఈ గోత్రంలోకి వస్తారు. హారీత, వీళ్ళందరూ కూడా అందులో ఉన్నారు. ఇది కాక విశ్వామిత్రుడికి పిల్లవాడుగా పుట్టనివాడు, భృగువంశంలో పుట్టినవాడు, అసలు ఈ కౌశిక వంశంతో సంబంధం లేనివాడు ఈ గోత్రంలోకి చేరాడు. ఉన్నవాళ్ళలో 50 మంది బయటికి వెళ్ళిపోయారు, ఉన్నవాళ్ళలో 50 మంది అలాగే ఉన్నారు. కొత్తవాడు ఒకడు వచ్చి చేరాడు. కాబట్టి తద్ధిచ ఏవం ప్రకల్పితం, ఈ వంశం ఈ రకంగా విచిత్రమైన మార్పులకు లోనైంది.
ఆ మార్పులన్నిటినీ ఉంచుకుని అంతవరకు సాఫీగా సాగుతున్నట్టు వంశం కొంచెం ఒడిదుడుకులకు లోనయ్యి విచిత్రంగా మారిపోయింది. అందువలన దాన్ని గురించి చెప్తున్నాము. వంశం తాలూకు కథ గురించి ప్రస్తావన మొదలుపెట్టాం కాబట్టి ఇలా చెప్పుకుంటున్నాము అని శ్రీశుకుల వారు ఈ శ్లోకంలో అంటున్నారు. ఏవం కౌశిక గోత్రంతో విశ్వామిత్రై పృథగ్విధం ప్రవరాంతరమాపన్నం తద్ధి చైవం ప్రకల్పితం అని. ఈ కథ విశ్వామిత్రుడి తాలూకు కథ వేరువేరు చోట్ల వేరువేరు రకంగా ఉంది. మనం బాగా విన్న విధానం ప్రకారం అయితే విశ్వామిత్రుడు ఎప్పుడో యజ్ఞం జరుగుతూ ఉండగానే తన 100 మంది పిల్లల్ని పిలిచి ఈ శునశ్శేపుడికి బదులుగా మీరు వెళ్ళండి, పశువుగా మీరు వెళ్ళండి అని అన్నట్లు, వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళందరినీ వేరువేరు కారణాలతో శాపం పెట్టి బయటికి పంపించేసేసినట్లు, చివరికి ఆయన వంశంలో ఒక్కళ్ళు కూడా మిగలకపోతే శునశ్శేపుడే నన్ను ఈ విశ్వామిత్రుడి వంశంలో చేర్చండి, నేను కారణంగా ఈ విశ్వామిత్రుడి యొక్క పిల్లలందరూ ఎటో వెళ్ళిపోయారు కాబట్టి నన్ను విశ్వామిత్రుడి గోత్రంలో చేర్చండి అని అడిగినట్లు రకరకాల కథనాలు ఉన్నాయి. ఆ కథనాలు, వాటి తాత్పర్యాలు, ఆ కథలలో ఉండేటువంటి స్వారస్యాలు అవి వేరే సందర్భంలో చూసుకోవాలి, వేరే ప్రమాణం చెప్పుకున్నప్పుడు ఆ మాట చెప్పుకోవాలి. ఇప్పటికైతే మధుఛందసుడు అనే ఆయన వైశ్వామిత్రో మధుఛందా ఋషి అనే పేరుతో మంత్రద్రష్టగా ఋగ్వేదంలో ప్రసిద్ధుడు. కాబట్టి మధుఛందసుడు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు అని తెలుస్తోంది. తర్వాత హారీతుడు మొదలైన వాళ్ళు ధర్మశాస్త్ర ప్రవర్తకులుగా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా విశ్వామిత్రుడి యొక్క సంబంధంతోనే ఉన్నారని తెలుస్తోంది. ఇది కాక విశ్వామిత్రుడి యొక్క సహజ స్వభావం ఎవరైనా తన కాళ్ళ మీద పడితే వాళ్ళని కాపాడటానికి ఎంతకైనా తెగించేటువంటి తత్వం అనేది 2 కథల్లోనూ సమానంగానే ఉంది. ఈ కథలో 50 మంది పిల్లల్ని పాడు చేసుకున్నా సరే అదే అర్థం వచ్చింది. తన పిల్లలనైనా పణంగా పెడతాడే కానీ తనను శరణు వేడిన వారికి మాత్రం అభయం ఇవ్వకుండా ఉండడు. ఇది నిజానికి బ్రాహ్మణ లక్షణం కంటే క్షత్రియ లక్షణం. ఆ క్షత్రియ లక్షణం ఈయనలో మెండుగా ఉంది. ఆ క్షత్రియ లక్షణం కూడా ఉంది. ఈయన బ్రహ్మర్షి అయిన తర్వాత కూడా ఈ లక్షణం ఎక్కడికి పోలేదు, సహజ స్వభావంగా ఈయనతో పాటే ఉంది. అది 2 కథల్లోనూ సమానంగానే ఉంది. కాబట్టి విశ్వామిత్రుడి యొక్క మైత్రీ భావన, ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క దయ, ఇంకా చెప్పాలంటే ముక్కోపం, ఇవన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. కాబట్టి సంఖ్యతో మనకు పెద్దగా పని లేదు. ఈ పురాణ కథల్లో వచ్చేటువంటి పూర్వాపరి భావాలతో మనకి పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. మనకు కావాల్సిందల్లా విశ్వామిత్ర మహర్షి గారు, ఆయన యొక్క గొప్పతనము, ఆయన వంశం పెరిగిన తీరు, ఇంతవరకే. అది సవ్యంగా వచ్చింది. పనిలో పని మరొక విషయం కూడా వచ్చింది. తల్లిదండ్రుల మాట పిల్లలు విన్నప్పుడే తల్లిదండ్రులు అవుతారు. తల్లిదండ్రుల మాట కనుక పిల్లలు వినకపోతే వాళ్ళు పిల్లలు అవ్వటము కష్టము, ఈ తల్లిదండ్రులు అనిపించుకోవటము కష్టము. కాబట్టి మాట వినవలసిందే, తల్లిదండ్రులను గౌరవించవలసిందే అనేటువంటి అంశం కూడా ప్రత్యేకించి వచ్చింది. ఇది అందరికీ కావలసినటువంటి విషయం. ఈ విషయాన్ని కూడా మహర్షి గారు ప్రధానంగా ఇక్కడ తీసుకొచ్చి చెప్పారు. తల్లిదండ్రులను కనుక సరిగ్గా గౌరవిస్తే, తల్లిదండ్రుల మాట వింటూ ఉంటే మళ్ళీ వాళ్ళలాంటి పిల్లలు పుడతారు, లేదా పుట్టిన పిల్లలు వాళ్ళలాగానే ప్రవర్తిస్తారు, లేదా తమ తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించారో అలాగే ప్రవర్తిస్తారు అనేటువంటి విషయం కూడా ఇందులో చాలా స్పష్టంగానే ఉంది. అంతర్లీనంగా ఏమీ సాగట్లేదు, స్పష్టంగానే బయటకు వచ్చింది. నోటితోనే విశ్వామిత్ర మహర్షి గారు వీరవంత మకర్తమా అని చెప్పాడు. కాబట్టి ఇలాంటి ప్రధానమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ కథని ఇలా ప్లాన్ చేసి శ్రీశుకుల వారు మనకు చెప్తున్నారు. ఈ కథ చెప్పడంతో 37 శ్లోకాలు ఉన్నటువంటి 16వ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసేశారు. ఈ అధ్యాయంలో జమదగ్ని గారి వృత్తాంతంతో మొదలుపెట్టి పరశురాముడు 21 సార్లు భూమండలం మొత్తం తిరిగి దుష్టక్షత్రియ సంహారం చేయటంతో దాన్ని పూర్తి చేసి జమదగ్ని గారు పరశురాముడు అనే విషయాన్ని అక్కడికి ఆపేసి, తర్వాత విశ్వామిత్ర మహర్షి గారి గురించి కేవలం అతి తక్కువ మాటలతో ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పి, వాళ్ళ యొక్క గోత్రం ఏ విధంగా మార్పులకు లోనైంది అనే విషయాన్ని చెప్పి ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. ఇందులో విశ్వామిత్ర మహర్షి గారి వృత్తాంతంలో చెప్పినటువంటి అంశాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించుకుందాము. మన పిల్లల మీద మనకు సహజంగా ఉండేటువంటి ప్రేమ సహజంగానే ఉంటుంది. దాంతోపాటుగా మన పిల్లల వరుస అయ్యేటువంటి వాళ్ళందరి మీద కూడా పిల్లలు అనేటువంటి భావనను పెంచుకోవలసినటువంటి అవసరాన్ని ఈ వృత్తాంతం నొక్కి చెప్తోంది.
శునశ్శేప మహర్షి గారిని విశ్వామిత్రుడు నా పిల్లవాడు అని ఎందుకు అనుకున్నాడు? అలా అందరూ పిల్లల్ని వాళ్లకు రకరకాల అన్నదమ్ముల పిల్లలు ఉంటారు, మేనల్లుళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, పిల్లల వరసలు చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ మా పిల్లలు అని అనుకుని వాళ్ళ యొక్క బాగోగులను చూసుకునేటువంటి సందర్భంలో వెనకడుగు వేయకూడదు అనేటువంటి మహర్షి గారి యొక్క అంతర్లీనంగా ఉండేటువంటి సూచనని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులని గౌరవిస్తూ తల్లిదండ్రుల మాటల్ని జవదాటకుండా ఉండేటువంటి అలవాటుకి ఈ విశ్వామిత్ర మహర్షి గారి పిల్లల యొక్క ఉదాహరణని తార్కాణంగా తీసుకుంటూ మనం ఈ ప్రకరణం మొత్తాన్ని అర్థం చేసుకుందాం. మనలో అలాంటి మంచి భావనలు వచ్చి విశ్వామిత్ర మహర్షి గారికి ఉన్న మైత్రి భావన వచ్చి మధుచ్ఛంద మహర్షి గారికి ఉన్నటువంటి తల్లిదండ్రుల మీద ఉండే గౌరవం అనేటువంటి భావన మనకు వచ్చి శునశ్శేప మహర్షి గారికి ఉండేటువంటి ప్రభావం వచ్చి మనం కూడా ఆ గొప్పవాళ్ళ జాబితాలో చేరాలి అని ఆ అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో కొంచెం తక్కువ శ్లోకాలున్నా సరే ఈ శ్లోకాల పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే షోడశాధ్యాయే శ్లోకాః గాధేరభూన్మహాతేజాః సమిద్ధ ఇవ పావకః తపసా క్షాత్రముత్సృజ్య యో లేభే బ్రహ్మవర్చసం విశ్వామిత్రస్య చైవాసన్ పుత్రా ఏకశతం నృపా మధ్యమస్తు మధుచ్ఛందాః మధుచ్ఛందస ఏవ తే పుత్రం కృత్వా శునశ్శేపం దేవరాతం చ భార్గవం ఆజీగర్తం సుతానాః జ్యేష్ఠ ఏష ప్రకల్ప్యతాం యో వై హరిశ్చంద్రమఖే విక్రీతః పురుషః పశుః స్తుత్వా దేవాన్ ప్రజేశాదీన్ ముముచే పాశబంధనాత్ యో రాతో దేవయజనే దేవైర్గాధిషు తాపసః దేవరాత ఇతి ఖ్యాతః శునశ్శేపः స భార్గవः ఏ మధుచ్ఛందసో జ్యేష్ఠాః కుశలం మే నిరేన తత్ అశపత్తాన్ మునిః క్రుద్ధः మ్లేచ్ఛా భవత దుర్జనాః సహోవాచ మధుచ్ఛందాః సార్ధం పంచాశతా తతః యన్నో భవాన్ సంజానీతే తస్మింస్తిష్ఠామహే వయం జ్యేష్ఠం మంత్రదృశం చక్రుః త్వామన్చో వయం స్మహి త్వామన్వంచో వయం స్మహి విశ్వామిత్రస్సుతానాః వీరవంతో భవిష్యథ ఏ మానం మేను గృహ్ణन्तః వీరవంతమకర్తమాం ఏష వః కుశికా వీరో దేవరాతస్తమన్విత అన్యే చాష్టకహారీత జయక్రతుమదాదయః ఏవం కౌశికగోత్రంతు విశ్వామిత్రైః పృథగ్విధం ప్రవరాంతరమాపన్నం తద్ధి చైవం ప్రకల్పితం ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే షోడశే అధ్యాయే శ్లోకాః అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.